వేదికను అలంకరించినటువంటి మీ అందరి ప్రియతమ నాయకులు, సౌమ్యులు, నిరాడంబరులు, నిజాయితీ పరులైనటువంటి తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, జనహితం కోసం తన గుంటె మంటని వారి నాయకుల్లాగే చూపించగలిగినటువంటి జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారికి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మయ్య గారికి. బ్రహ్మయ్య గారు మొన్న ఆ సమావేశంలో ఫోన్ గురించి బయటికి వెళ్ళడం అనేది బ్రహ్మయ్య గారిని నాకు ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నా. నా ఉద్దేశం వ్యక్తుల్ని అవమానించడం కాదు, ఒక వ్యక్తిని బయటకు పంపించడం వల్ల నాకు స్వతహాగా వచ్చేది ఏమీ లేదు, ఆ వ్యక్తితో విరోధం తప్పించి. కాకపోతే మీటింగు వేల మంది రైతుల సమస్య కాబట్టి ఆ మీటింగులు కరెక్ట్గా జరగాలి, ఫోన్లు ఎన్ని సౌండ్లు ఉంటే డిస్టర్బెన్స్ అవుద్దని చెప్పాల్సి వచ్చింది. దయచేసి మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ మంచి హృదయానికి నా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా యువకుడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయశేఖర్ గారికి, ఫిరంగిపురం మండల పార్టీ అధ్యక్షులు నరసింహారావు గారికి, వేదికను అలంకరించినటువంటి నాయకులు కొత్తపల్లి కోటేశ్వరరావు గారు, కేశవ్ గారు, శివరామయ్య గారు, మహమ్మద్ యాకూబ్ గారు, ఆళ్ల కృష్ణమూర్తి గారు, కట్టా ప్రసాద్ గారు, అదేవిధంగా కట్టా అశోక్ గారు, మా చేత గుర్రాలు ఎక్కించారు వాళ్ళు వద్దన్నా కూడా, శ్రీ కాండ్రు దాసయ్య గారు, మండల అధికారులకు, మీడియా మిత్రులకు, అన్నిటికంటే ముఖ్యంగా గుండె నిండా ఒకటే జెండా అజెండాతో ఉన్నటువంటి గుండాలపాడు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే లైను మార్చితే లాభం వచ్చేటువంటి వ్యక్తులు అన్నటువంటి ఈ సమాజంలో 2019లో కూడా మీరు ఈ గ్రామంలో మెజారిటీ తీసుకొచ్చారంటే మీ అందరికీ సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. మరి మొన్నటి ఎలక్షన్స్లో కూడా అద్భుతమైన మెజారిటీని తీసుకొచ్చారు. గ్రామాల్లో, చాలా గ్రామాల్లో ఓసీలకి వేరే వర్గాల వారికి గొడవలు ఉంటాయి. కానీ అలాంటివేవి మీరు పెట్టుకోకుండా కలిసిమలిసి ఓసీలు, మైనారిటీలు కలిసి ఈ విధంగా సహృద్భావంతో పనిచేస్తున్నారంటే మీ అందరికీ మరొకసారి సెల్యూట్. అదేవిధంగా వస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం, పాపం ఒకళ్ళిద్దరు గ్రామంలో రోడ్డు కావాలని అడుగుతూ ఉన్నారు. తప్పు లేదు, అడగొచ్చు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ గ్రామంలోనే కాదు, ఈ తాడికొండ నియోజకవర్గంలో ఏ మారుమూలకి వెళ్ళినా, ఏ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కాలనీకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఈరోజు అద్భుతంగా దర్శనం ఇస్తున్నాయంటే అది ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మంత్రిగా నారా లోకేష్ గారు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా ఒక రోడ్డు ఎక్కడన్నా వేసిన మాట మీరు ఎక్కడన్నా చూసారా? లేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే ప్రాంతంలో మంచి రోడ్డు చూసాం. అదేవిధంగా కొత్త బిల్డింగులు కానీ ఇవన్నీ కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడే కాదు, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అంటూ జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. ఎక్కడ శిలాఫలకాలు పడ్డాయన్నా అంటే చరిత్రలో ఉండే శిలాఫలకాలు ఎక్కడ ఉన్నాయన్నా కూడా అవి తెలుగుదేశం పార్టీ చేసినవి. హైదరాబాద్లో పోతే హైటెక్ సిటీ అన్నా, ఎయిర్పోర్ట్ అన్నా, మెట్రో స్టేషన్ అన్నా ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో జరిగినాయి. ఇక్కడ కూడా ఈ రోజున మీరు ఎవరైనా అమరావతి వెళ్ళి చూసారో లేదో కానీ మొట్టమొదటి బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ చూడండి, అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి బిల్డింగ్ మీ కళ్ళ ముందు అమరావతిలో ఈరోజు మొట్టమొదటిగా మొదలైంది. మీరు అనుకోవచ్చు మీరు అమరావతి ప్రాంతానికి దూరంగా ఉన్నారని. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉన్న ప్రాంతంలో ల్యాండ్ 2 లక్షలు ఉండేది. ఈ రోజు హైటెక్ సిటీ ఉన్న ప్రాంతంలో ల్యాండ్ 100 నుంచి 130 కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంది.
అయితే దానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములు కూడా 20-30 కోట్ల రూపాయలు అయినాయి ఈ రోజున. కాబట్టి మీరు అమరావతి ల్యాండ్ పూలింగ్ లో లేకపోయినా ఆ ప్రాంతం కనుక విపరీతంగా అభివృద్ధి చెంది అక్కడ 30-40 కోట్ల రూపాయలు విలువ చేస్తే ఈ రోజు మీకున్నటువంటి 25 లక్షలు ఉండేటువంటి ప్రతి ఎకరం కూడా మీకు కూడా మీరు అమ్ముకోకుండా జాగ్రత్తగా ఓపికగా 10-15 ఏళ్ళు ఉంటే మీ భూములు కూడా బంగారం అవుతాయి, కోట్ల రూపాయలు అవుతాయని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా అప్పటి వరకు ఆగలేకుండా ఉన్నవారికి సైతం ఈ రోజున సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఈ రోజున 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది ఒక్కొక్కరికి. వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ లేదు. అత్యధికంగా వేరే రాష్ట్రంలో 2,200 రూపాయలు ఇచ్చేది పెన్షన్. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, మంచం మీద పడిపోయి లెగవలేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 35,000 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ ఖర్చు పెడతా ఉన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవన్ ఈరోజు 20,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం కూడా ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు అంటే మీకు 13,000 వస్తున్నాయి. ఇది కూడా ఇచ్చే రాష్ట్రం ఎక్కడ దేశంలో లేదు. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ, హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ, ఫీ రియంబర్స్మెంట్, కాలేజీల్లో చదువుకోవాలంటే ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఆఖరికి బస్సు కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఈ రోజున. మొత్తం రేషన్ ఫ్రీ. ఇంతకంటే సంక్షేమం ఇంకెక్కడన్నా మీకు దొరుకుతుందా? అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంట్లో కూర్చొని కేవలం బటన్ నొక్కితే ఓట్లు వేస్తారులే వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకి డెవలప్మెంట్ లేదు అని అనుకోకుండా డెవలప్మెంట్ కూడా ఈ రోజున అమరావతి నుంచి వైజాగ్లో అక్కడ కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. రాయలసీమని సస్యశ్యామలం చేస్తా ఉన్నారు. ఏ ప్రాంతం వారైనా సరే రాయలసీమలో వాళ్ళు కానీ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు కానీ కేవలం అమరావతి మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది అని వాళ్ళు బాధపడకుండా ఉండే విధంగా అన్ని ప్రాంతాలని సమన్యాయంతో చూస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే కొంతమంది అడుగుతా ఉన్నారు అమరావతిలో కంపెనీలు అన్నీ కావాలని. మీరు కూడా ఆలోచించాలి. ఈ గ్రామంలో కాదు, అనేక గ్రామాల్లో అన్ని రకాల మతాల వాళ్ళు, కులాల వాళ్ళు ఉన్నారు. చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. మీ అందరినీ సమానంగా చూసే బాధ్యత ఒక నాయకుడికి ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా సమానంగా చూసే బాధ్యత పెద్దన్న చంద్రన్న గారు తీసుకున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ. వాటర్ కావాలి, డేటా సెంటర్లు పెట్టాలంటే అండర్ సీ కేబుల్స్ కావాలి. ఇవన్నీ కేవలం వైజాగ్ ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు. ఆ ప్రాంతంలో ఎక్కడైనా సరే మన రాష్ట్రానికి సంపద వస్తే ఆ సంపదని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు తినేది ఉండదు, పంచేది మీకే అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ప్రాంతానికి విద్యా సంస్థలు తీసుకొస్తాం, గవర్నమెంట్ సంస్థలన్నీ తీసుకొస్తాం, ఇంకా కొత్త కొత్తవి అన్నీ కూడా తీసుకొస్తాం. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తాం. ఒకప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఉండేది ఆ ప్రాంతంలో భూమి. ఈరోజు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరం అయిపోయింది. రైతులు 20-30 లక్షల రూపాయల భూమి ఎకరం ఇస్తే గవర్నమెంట్ ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయి రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు ఇవన్నీ ఈరోజు వేస్తూ ఉంది. కాబట్టి అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయల ఖర్చు అమరావతి ప్రాంతంలో పెట్టబోతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఈ ప్రాంతానికి అంత డబ్బుతోటి అదేవిధంగా అన్ని గ్రామాల్లో అద్భుతంగా రోడ్లు కానీ అన్ని కూడా చేయించబోతా ఉన్నాం తుళ్ళూరు ప్రాంతంలో 29 గ్రామాల్లో. కాబట్టి ఈ ప్రాంతానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్పించి దేశంలో ఒక ప్రాంతంలో 50,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ 3-4 సంవత్సరాల్లో జరిగే పరిస్థితి లేదు. అది మీ అందరి అదృష్టం అని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మనకి ప్రతి ఒక్కసారి
వారిని కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా అవమానిస్తున్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం 15 సంవత్సరాలు ఈ కూటమి కలిసి ఉండాలని ఒక మంచి హృదయంతో నిస్వార్థంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ పోస్టల్ ఆఫీస్ ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా నా కిందే ఉంది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో చాలా మంచి సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి 8% ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. మీకు వచ్చే డబ్బుల్లో కొద్దిగా కనుక 8% ఇచ్చే స్కీముల్లో ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళ చదువులకు ఇబ్బంది లేకుండా, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు మంచిగా ఇన్కమ్ వస్తుంది. మీరందరూ ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత సేవింగ్ చేసుకోగలరు, ఏ స్కీమ్స్ మీకు ఉన్నాయో తెలుసుకుంటే మీకు మంచిగా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. డ్వాక్రా మహిళలు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మంచి డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్లో నా కింద ఉంది. ఈ ప్రాంతానికి మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ త్వరలో మనం గుంటూరులో జనవరి 2-3 తారీఖుల్లో సరస్ మేళా అంటే అంతర్జాతీయ డ్వాక్రా మహిళలందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ తెలిసే విధంగా చేస్తే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూడా కొత్తగా ఏమి చేయొచ్చు అనేటువంటి ఆలోచన మీకు కూడా వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని ఆ సరస్ మేళాలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా డ్వాక్రా రుణాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీకు ఏమి కావాలో మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. పికిల్ క్లస్టర్స్ అని కొన్ని క్లస్టర్స్ తయారు చేయబోతా ఉన్నాం ఇక్కడ. ఆ క్లస్టర్స్ వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకొని మీరు కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో పొనుగుబాటు రోడ్డు గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారిని మీకు ఒక 3-4 రోడ్లు ఇవ్వమంటే పొనుగుబాటు రోడ్డు ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇక్కడ అధికారులు కొంత ఆలస్యం చేయటం వల్ల ఈ డిపిఆర్లు ఇవన్నీ చేసి అక్కడ పంపించడానికి ఏప్రిల్ అయింది. ఆ స్కీమ్ ఏమో మార్చి 31కి ఎండ్ అయింది. అయితే ఆ స్కీమ్ని మళ్ళీ 2027 మనం ఈ పనులన్నీ అయ్యే వరకు పొడిగించమని ప్రధానమంత్రి మోదీ గారికి రిక్వెస్ట్ చేశాం. వారు చేస్తామన్నారు. అయితే ఈ క్యాబినెట్ నోటు గవర్నమెంట్ ప్రొసీజర్ల వల్ల లేట్ అయింది. అయితే అదే రోడ్డుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ అప్రూవ్ చేశారు. అంటే మీకు 2 శాంక్షన్లు వచ్చినాయి ఈ రోడ్డుకి. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బుల్ని మనం ఇది వాడేస్తే అది రాదు, ఎందుకంటే ఆ స్కీమ్ అయిపోయింది. అది వదులుకుంటే మళ్ళీ అసలు మనకు వచ్చే 5-6 కోట్లు పోతాయని చెప్పి మీరు కొద్దిగా ఓపిక పట్టండి. 1 నెల 2 నెలలు అయినా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో చేపించి ఆ డబ్బులు వాడుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో దీన్ని వేరే వాటికి వాడుకుంటే వేరే గ్రామ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఆ పని మేము చేస్తాం. కాబట్టి కొంచెం సహకరించమని అడుగుతా ఉన్నాం. మీకు ఇబ్బంది ఉందని తెలుసు, పొనుగుబాటు రోడ్డు చాలా ఘోరంగా ఉంది. ఇదే కాదు, చాలా ప్రాంతాల్లో కొన్ని రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఈ రోజున దాదాపు 5,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని రోడ్లు వేయటానికి శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఒకదానమ్మట ఒకటి అన్ని చేసుకుంటా వస్తాం. గత 5 సంవత్సరాల్లో చూస్తే మీకు ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమ పథకాల భారం ఉన్నా కూడా అభివృద్ధిని ఎక్కడ ఆపకుండా అన్ని చేసుకుంటా వస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాకే ఒకసారి చెప్పాను నేను, శ్రావణ్ కుమార్ గారికి కానీ, మాకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మోదీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మీరు 5గురిని ఒకసారి మీరు చూస్తే ఎవరు ఒంటి మీద 1 గ్రాము బంగారం ఉండదు. తినేది తక్కువ, పని చేసేది ఎక్కువ, సుఖాలకు ఇష్టపడని వ్యక్తులు, సాధారణంగా ఉంటారు, సామాన్యులతో కలిసి ఉంటారు. వీళ్ళందరూ కోరుకునేది అభిమానం. మీరిచ్చే ఓట్ అభిమానమే ఈ 5గురు నాయకులకి ఆక్సిజన్ అని చెప్పి మీరు తెలియజేసుకుంటూ సుదీర్ఘంగా మీరు ఈ విధమైనటువంటి మెజారిటీ తీసుకురండి. మేము ఎంతవరకు ఎక్కడెక్కడ ఉన్నాయో డబ్బులు వెతికి అవన్నీ తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు అన్ని ప్రాంతాలని సమన్యాయంతో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి అపూర్వ స్వాగతం పలికినటువంటి మీ అందరికీ, మాకు భోజనాలు తయారు చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్.